యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఈ పాపంలో నీకు కూడా భాగం ఉంది కదా అభి. నీ భార్యతో కలిసి నువ్వు కూడా నాకు నీళ్లొదిలేశావు కదా. అసలేం జరిగిందమ్మా? ఎందుకు వసు అభిలను నిందిస్తున్నావు? నేను ఎవ్వరిని నిందించట్లేదు, నన్ను నేను శపించుకుంటున్నాను. నా చాతగానితనాన్ని, నా అసమర్థతని తిట్టుకుంటున్నాను. అంతలా ఏం జరిగిందో వదినా? వసు నీ పరువు తీసిందా? పరువు తీసినా బాగుండేది, కాని నా ప్రాణం తీసేసింది, నా గుండెని ముక్కలు చేసేసింది, నన్ను బ్రతికున్న శవాన్ని చేసేసింది. వద్దు, నన్నలా పిలవద్దు. నన్ను శత్రువని పిలువు. అంత తప్పు వసు ఏం చేసిందత్తయ్య? మీ అందరికీ వసు ఏ తప్పు చేయదు, చాలా మంచిదని నమ్ముతారు కదా. అలాగే నేను నమ్మాను, కాని ఈ వసు నాకే ద్రోహం చేసింది, నమ్మక ద్రోహం చేసింది. నా మాట కాదని తల్లి అవుతోంది, తనిప్పుడు కడుపుతో ఉంది. ఏంటి జయంతి, వసు తల్లి కాబోతోందా? నిజమా అభి? నువ్వు మళ్ళీ తండ్రివి కాబోతున్నావా? కంగ్రాట్స్ అభి. ఆపండి. ఎందుకంత సంతోషపడుతున్నారు? ఇది ఆనందపడాల్సిన విషయమా? ఈ వసు ఎంత పెద్ద తప్పు చేసిందో మీకెవ్వరికీ తెలీదు. లేదమ్మా, ఇది అనుకోకుండా జరిగిపోయింది. నీతో చెప్పాలని అనుకున్నాం, కానీ నీతో చెప్పాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అంటే వసు విషయం నీకు ముందే తెలుసన్నమాట. విన్నావా వదినా? ఇన్నాళ్ళు అభి నీ మాట వింటాడు, నీకు ఎదురు చెప్పడు అనుకున్నావు. ఆ మహాతల్లి శ్రీరాముళ్లాంటి అభిని కూడా మార్చేసి నీకు కాకుండా చేసేసింది. ఆపు సుమంగళి, అగ్నికి ఆజ్యం పోస్తున్నావా? అంత పెద్ద తప్పు చేసి వాళ్ళు దాస్తే తప్పులేదు, కానీ నేను చెప్తే తప్పైందా అన్నయ్య? అభి వసూలు చేసిన తప్పేంటి అత్తయ్య? వాళ్ళు భార్య భర్తలు కాదా? వాళ్ళు పిల్లలు కనకూడదా? కనకూడదు. కంటే తప్పే ఉంది జయంతి. వాళ్లకంటూ ఒక బాబో పాపో ఉండాలి కదా. కొత్తగా పిల్లలు పుట్టినంత మాత్రాన ఇప్పుడున్న పిల్లల్ని నిర్లక్ష్యం చేయమమ్మా. అందరినీ సమానంగా చూసుకుంటాం. అవునత్తయ్య, మీ మాటని కాదని, మీ మనసుకి విరుద్ధంగా మేమీ పని చేయాలనుకోలేదు.
అనుకోకుండా జరిగిపోయింది. మీకు ఈ విషయం చెప్పేలోపు మీరు మమ్మల్ని పిల్లల్ని కనొద్దు అన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆహా, ఇప్పుడు ఎన్నో నెలమ్మా నీకు? 3వ నెలంట. ఇన్నాళ్ళు ఈ విషయం దాచిపెట్టి నీరసంగా ఉంది, బీపీ పడిపోయిందని అబద్ధాలు చెప్పి నన్ను మోస అభి, మీరు నాకు చేసిన మోసం, ద్రోహం ఈ జన్మలో మర్చిపోలేను. వాళ్ళు పిల్లల్ని కండం మోసం ద్రోహం ఎలా అవుతాయి జయంతి? నేను హారికకి మాత్రమే పిల్లలు కావాలి అనుకున్నాను, వసు కాదు. వసు అభిలు పిల్లల కంటే ఏమైందమ్మా? వసు పిల్లల్ని కంటే అభికి. మీకు కడుపు కోత మిగలకుండా ఉండాలంటే మీ రెండో కోడలు ఎప్పటికీ పిల్లల్ని కనకూడదు. ఇది నీ మనసులోనే ఉండాలమ్మా. మీ ఇంట్లో ఎవ్వరికీ చెప్పకూడదు. చెప్పమ్మా, ఏమిటి మీ సమస్య? నేనింకా బ్రతికుండడమే నా సమస్య. నాకెందుకు చావు రాలేదో అర్థం కావడం లేదు. ఎందుకలా మాట్లాడుతున్నారు అత్తయ్య? మేం చేసిన తప్పైతే మమ్మల్ని శిక్షించండి. మీరెందుకు మీ చావుని కోరుకుంటున్నారు? మిమ్మల్ని శిక్షించడానికి నేనెవర్ని? మీ దృష్టిలో నేనెప్పుడో చచ్చిపోయాను. అమ్మా, పదే పదే ఆ మాట అనకండి అత్తయ్య. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతా. నువ్వు క్షమించరాని తప్పు చేశావు. నీ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నువ్వు చేసిన నేరానికి నేను శిక్ష అనుభవించాలి. ఆ కడుపు కోత నేను పడాలి.
మా వదిన్ని బాధ పెట్టిన వాళ్ళు ఎవరు బాగుపడరు, అంతకంతా బాధ అనుభవిస్తారు. ఆపు సుమంగళి. శుభం పలకాల్సింది పోగా చెప్పిస్తావా? వెళ్ళవతలకి. అమ్మా వసు, మీ అత్తయ్య మాటలకి నువ్వేం బాధపడద్దమ్మా. నువ్వు తల్లివి కావడం ఈ ఇంటికి శుభసూచకం. మీ అత్తయ్యకి నేను నచ్చ చెప్తాను. ఇప్పుడు నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉండమ్మా. అభి, వసుని గదిలోకి తీసుకెళ్ళు. అమ్మతో మేము మాట్లాడతాం అభి, మీరేం వరి అవ్వద్దు. ఏదో అవుతుందనుకుంటే ఇంకేదో అయ్యిందేంటి ఆంటీ? గొడవ ఇంత సింపుల్ గా ఎండ్ అయిపోయిందేంటి? పిచ్చిదానా, ఇది అంతం కాదే, ఆరంభం. ఓ, మీ అత్తయ్యలో అగ్నిపర్వతం వెలిగించాం. అది బద్దలై వసుని కాల్చి బూడిద చేస్తుంది. చూడు. ఆమె జాతకరీత్యా ఆమెకు పుట్టబోయే బిడ్డ కారణంగా తండ్రికి ప్రాణహాని జరిగే ప్రమాదం ఉంది. లేదు, అలా జరగకూడదు. నా అభి నిండు నూరేళ్లు బ్రతకాలి. అవసరమైతే నా ప్రాణాలిస్తానే తప్ప నా బిడ్డని వదులుకోను. జయంతి, నువ్వు కీర్తులు ఉండొచ్చుగాక. అభివసులకు కూడా ఒక పాపో బాబో ఉంటే తప్పేంటి? తమకు పిల్లలు కావాలని అభివసులు కోరుకోవడం పాపమేం కాదు కదా. ప్రాణాలు పోతాయండి. ఎవరి ప్రాణాలు జయంతి? అది నేను మీకు తర్వాత వివరంగా చెప్తాను. ఇప్పుడు మాత్రం వసు పిల్లల్ని కనడానికి వీల్లేదు. నేను ఎంత మాత్రం ఒప్పుకోను. తప్పు జయంతి. మనం కోరుకుంటే పిల్లలు పుట్టరు. దేవుడివ్వాలి. ఇచ్చిన పిల్లల్ని కాదనకూడదు. సంతానం కలగక తల్లిదండ్రులు అవలేక కుమిలిపోతున్న ఎంతోమంది దంపతులను నువ్వు చూసే ఉంటావు. పిల్లల కోసం వాళ్ళెంత బాధపడతారో నీకు తెలియంది కాదు కదా జయంతి.
నా బాధకు ఇది కదా నేను కోరుకుంది. నాకు రెండో పెళ్లి చెయ్యని ఈ ఇంట్లో ఎవ్వరూ మనశ్శాంతిగా ఉండకూడదు. నాకు లేని సంతోషం, ఆనందం ఏ ఒక్కరికి ఉండకూడదు. నెక్స్ట్ ఏంటంటే సిచ్యువేషన్ చూసావు కదా, ఇలాగే ఉంటుంది. ఇంతకీ ముగింపేంటా అని 3 ముగింపులు ఉన్నాయి. 1, వసు పిల్లల్ని కనటానికి మీ అత్తయ్య ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. కాబట్టి వసు అబార్షన్ చేయించుకోవడం. 2, అబార్షన్ చేయించుకోవడానికి వసు చచ్చినా ఒప్పుకోదు. కాబట్టి వసు పుట్టింటికి వెళ్ళిపోవడం. ఈ 2 కాకుండా 3 ముగింపు కూడా ఉందా? ఉంది. ఈ ఇల్లు ముక్కలవటం. వసు పుట్టింటికి వెళ్ళటానికి అభి అంగీకరించడం. తన వంతు ఆస్తి తీసుకుని వసు పిల్లలతో వేరు కాపురం పెడతాడు. అప్పుడు నాకు వాటా వస్తుంది కదా? నాకు కూడా వస్తుంది. మీకు ఆస్తి ఎందుకు వస్తుంది? ఆస్తి కాదు, ఆనందం వస్తుంది. ఆనందమా? అదే, అఖిల్కు వాటా వస్తుంది కదా, అదే నా ఆనందం. ఓహో, అలాగా. గొడవైనప్పటి నుంచి అత్తయ్య రూమ్లో నుంచి బయటకు రాలేదు. నాకు భయంగా ఉందక్క. ఏం కాదు వసు, త్వరలోనే అంతా సర్దుకుంటుంది. నానా, అనయ్య, అఖిల్, రండి భోంచేద్దాం. అమ్మ ఎక్కడా? అమ్మ గదిలోనే ఉంది అభి. వదినా పిలవలేదా? నేను వసు వెళ్ళి పిలిచాం అభి. అత్తయ్య గారు రానన్నారు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. మీరుండండి డాడీ, నేను వెళ్ళి నానమ్మని పిలుచుకొస్తాను. వద్దు బన్నీ, మీ నాన్నమ్మ కోపడుతుంది. పర్వాలేదు తాతయ్య, నేను చిన్నపిల్లండి కదా, నానమ్మ తిట్టినా నేను ఫీల్ అవ్వను. అత్తయ్యని భోజనానికి పిలవటానికి బన్నీ వెళ్తున్నాడా ఆంటీ? బన్నిగాడు కాదు కదా, ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చి పిలిచినా మీ అత్తయ్య బయటికి రాదే. నానమ్మ, అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. భోజనానికి రండి నానమ్మ. రానని ఇందాకే చెప్పాను కదా. చెప్పారు కానీ మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా నానమ్మ. మీరు కోపంగా ఉన్నారని నాకు తెలుసు, కానీ మీతో పాటు అందరూ ఆకలితో ఉన్నారు. ఆకలితో ఉండమని నేనెవ్వరికీ చెప్పలేదు.
ఆకలిస్తే అందరూ తినండి. మీరు లేకుండా మేము ఎలా తింటాం నానమ్మ? నన్ను విసిగించొద్దు బన్నీ, వెళ్ళిపో. మిమ్మల్ని ఎక్కువగా విసిగించను నానమ్మ. 4 మాటలు చెప్పి వెళ్ళిపోతాను. తాతయ్య పెద్దవారు, ఆకలితో ఉండడం ఆయన ఆరోగ్యానికి మంచిది కాదు.